ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని సంబడి కైండ్లీ రీడ్. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆమేన్. చాలిన దేవుడు అని చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడంటే మనకు సరిపోయిన వాడని మనం గుర్తించాలి. మనకు సరిపోయిన వాడు ఆయన. మనం ఎలా బ్రతకాలనో దేవుడు ముందుగానే ఆయన బ్రతికి చూపించాడు. మనం ఎలా జీవించాలనో ఆయన జీవితాన్ని మన ముందు పరచి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన కంప్లీట్గా ఒక శ్రేష్టమైన జీవితాన్ని భూమి మీద గడిపి ఇలా బ్రతకండి అని మనతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మాట ఏమని ఉంది అని అంటే పవిత్రుడును. యేసయ్య పవిత్రుడు. దాన్నే ఇంకా కొంచెం క్లోజ్గా వెళ్ళాలంటే పరిశుద్ధుడు అని చెప్పాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పింది. ఐ ఆమ్ ద హోలీ, బీ హోలీ. బైబిల్ అంతట్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గుర్తించాలి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు. దానినే మత్తయి సువార్తలోనికి వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటాడు. కంప్లీట్ చేశాడు అక్కడ వాక్యాన్ని. నేను పరిశుద్ధుడని గనక మీరు పరిశుద్ధులై ఉండమన్నాడు. ఎలా పరిశుద్ధులమై ఉండాలయ్యా అనంటే హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని అన్నాడు ఆయన. అంతే ఒకటి మాటలో. అంటే పరిశుద్ధంగా బ్రతకాలంటే మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీడే 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 ప్రతిదినము. రోజు స్నానం చేస్తారా? వారానికి ఒకసారి చేస్తారా? రోజు ఇల్లు ఉడుస్తారా? వారానికి ఒకసారి ఇల్లు ఉడుస్తారా? అలాగని రోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి, జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతే తప్ప వారానికి ఒకసారి నెలకు ఒకసారికి ఈరోజు చేసిన స్నానం 10 రోజులకు సరిపోదు. సరిపోద్దా? అలాంటి వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. దానికి ఏం చేయలేము. ఉంటే ఇంకా ఈరోజు చేసిన స్నానం 10 రోజులకు సరిపోద్దా? ఒక వారానికి సరిపోద్దా? సరిపోదు. అలాగే ఈరోజు మనము శుద్ధి చేసుకున్న శుద్ధి మళ్ళా వచ్చే బల్లారాధన వరకు సరిపోద్దా? నో. అలాంటప్పుడు ఏం చేయాలి? బల్లారాధనకు వచ్చినప్పుడు మాత్రమే మనం శుద్ధీకరించుకోవాలి. అవునా? రైట్ ప్రాసెస్ అది. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఏం చేయాలి మరి దాని కొరకు? మనము ప్రతిరోజు కూడా మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నా తప్పులు, నా పొరపాట్లు, నా బలహీనతలు అయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రతిరోజు ప్రార్థనలో ఒక చిన్న మాట కూడా మనం తప్పకుండా అడగవలసిన బద్దులమై ఉన్నాము. వి నోస్ అబౌట్ ఇట్. కానీ మనం అలా చేస్తున్నామా? ఈరోజు చేసిన స్నానం వారానికి సరిపోదే. ఇప్పుడు బిర్రుగా తిన్నాం, మనం కడుపు నిండా తిన్నాం అన్నం. అబ్బో, మామూలుగా అయితే ఒక ప్లేటే తింటాం, ఎక్స్ట్రా తిన్నాం. సరే, 1.5 తిన్నాం. ఇంకా ఎక్స్ట్రా తినేవాళ్ళు ఉంటారు, తిండిపోతులు. 2 ప్లేట్లు కూడా తింటారు. ఇంకా కొంతమంది ఉంటారు, అయిపోయిద్దేమో, వాళ్ళ ఇల్లే అయిపోయిద్దేమో, నాకంటే ముందు ఎవడన్నా తింటాడేమో, నా తర్వాత ఎవడన్నా తింటాడేమో, అసలు ఉంటుందో లేదో అని చెప్పేసి 2 ప్లేట్ల పైన తినే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మధ్యాహ్నం తింటారా? తినరా? వాళ్ళు సాయంత్రం తింటారా? తినరా? ఒక అక్కగారు వినుకొండ దగ్గర ఒక విలేజ్, ఊరు పేరు చెప్పండిలే, వినుకొండ దగ్గర ఒక ఊరు, మంచి కుటుంబం, ప్రార్థనకు వస్తూ ఉంటారు. నెలకు ఒకసారి అక్కడి నుంచి తప్పకుండా వస్తారు. ఇప్పుడు పనులకు వెళ్ళిపోయారు వాళ్ళు. పనులకు వెళ్ళకుండా నెలకు ఒకసారి తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఆ అక్క ఒక ప్రార్థన రిక్వెస్ట్, ఒక ప్రార్థన చీటీ ఇచ్చింది.
ఏంటి ఆ ప్రార్థనా చీటీ అని అంటే, వాళ్ళ ఆయనకు కోపం వచ్చినప్పుడు, ఆలకించండి, వాళ్ళ ఆయనకు కోపం వచ్చినప్పుడు ఒక నాటు కోడి పుంజుని తెచ్చుకొని, వాళ్ళ ఆయన కోపం వచ్చినప్పుడు నాటు కోడి పుంజుని తెచ్చుకొని ఆయనే దాన్ని శుభ్రం చేసి, ఆయనే దాన్ని కోసుకొని, ఆయనే డేషలో వండుకొని, ఆయనే 2 పూట్ల దాంట్లో ఏమీ లేకుండా ఆయనే తిని, ఆయనే మళ్ళా ఆ డేస్ అంతా కడిగి ఆడబెడతాడంట. వీళ్ళకి కొంచెం కూడా వచ్చాడంట. నేను మొదట్లో నమ్మలేదు, నవ్వినా మీలాగనే. ఎట్లా నమ్ముతాం? నాటుకోడి ఏమి కేజీ కోడి కాదు అది, 2 కేజీల పైన కోడి తెచ్చుకుంటాడు ఆయన. ఆయన కాంక్రీట్ పని చేసేవాడు కాబట్టి మనలాగా ఇంత తినడు. బేషన్లో సగం తింటాడు. అయినా ఆయన సాయంత్రం అన్నం తింటున్నాడా, తినట్లేదా? ఈరోజు మనం ఉదయం స్నానం చేసి వచ్చాం, వెళ్ళేటప్పుడు చెమట, ఈడ కూర్చుంటే చెమట, దాంట్లో వెళ్ళేటప్పుడు చెమట, ఇంటికి వెళ్తే చెమట, కసు ఉడిచేటప్పుడు చెమట, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చెమట, పిల్లలతో గోల, చెమట, అంత చెమట. రాత్రి పడుకునేటప్పుడు కూడా స్నానం చేస్తాం. ఎందుకనంటే మనకు ఉదయం చేసింది సరిపోలేదు. అలాగే పరిశుద్ధత కూడా ఒక పూటకు సరిపోయేది కాదది. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, హోలీనెస్ అనేది, ప్యూరిటీ అనేది, లేకపోతే శుద్ధీకరించుకోవడం అనేది ఒక పూట చేసుకుంటే వారానికి వచ్చేది కాదు. ఒక పూట చేసుకుంటే 10 రోజులకు సరిపోయేది కాదు. ఒక రోజు శుద్ధీకరించుకుంటే, ఈరోజు శుద్ధీకరించుకుంటే మరలా వచ్చే బలారాధన వరకు సరిపోయేది కాదది. అది ప్రతిరోజు కూడా ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని అడిగి అప్పుడు మనం ప్రార్థన చేస్తూ వస్తే ఆ ప్రార్థన సరాసరి దేవుని సింహాసనాన్ని చేరి అప్పుడు మనకు ప్రతిఫలం వస్తుంది. మన బలహీనతలు అలాగే ఉంచుకొని, మన పాపం అలాగే ఉంచుకొని, మన దోషములు అలాగే ఉంచుకొని, ఎవరి మీదనో దోషం లేకపోతే ఏదైనా ఒకటి మనసులో పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా కనీసం ఈ రేకులు కూడా దాటిపోయి ఆ ప్రార్థన. ప్యూరిటీ, పవిత్రత కావాలి. స్తోత్రం చెప్పండి. హృదయ శుద్ధి. దేవుని వాక్యం అంటుంది ఎలా మనం బ్రతకాలో. ప్రభు అంటున్నాడు, మీరు ఎలా బ్రతకాలనో తెలుసా? నేను పవిత్రుడను గనక మీరు కూడా. ఈరోజు చాలామంది నాకు కొంతమందిని చూసినప్పుడు పావురాలు గుర్తొచ్చాయి. ఎందుకంటే చాలామంది తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చారు. నాకు పావురాలు గుర్తొచ్చినాయి, దేవదూతలు గుర్తొచ్చారు. అసలు మీ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరితో అసలు పాట పాడించాలనుకున్న వాళ్ళకి వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయండి, ఈసారి పాడిస్తా. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, నెలకొక్కసారి అట్లా తెల్లని బట్టలు వేసుకొని రండి. నెలకొక్కసారి, వారం కాదు కదా, ప్రతి వారం మీకు నచ్చినట్లుగా ఎలాంటి బట్టలు వేసుకుంటారో, ఎలాంటి నగలు వేసుకుంటారో, ఎలాంటి చెప్పులు వేసుకుంటారో, ఎలాంటి ముక్కు పుడక పెట్టుకుంటారో, ఎలా మీ ఇష్టం. కానీ నెలకొకసారి వచ్చేటప్పుడు ఒక డిసిప్లిన్, దైవజనుడు అదే పనిగా చెప్పాడు. సో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు కలర్ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు అందరూ పాపులని నేను చెప్పట్లేదండోయ్, మీరు తప్పుడని చెప్పట్లేదు నేను, అది కాదు నా ఉద్దేశం. ఒక కోడ్, మంత్లీ వన్స్ ఒక కోడ్ మనం అప్లై చేస్తున్నప్పుడు దాన్ని మనం అవలంబిస్తే బాగుంటుందనే తప్ప, అబ్బా ఇప్పుడు మేము తెల్ల వేసుకున్నాం కాబట్టి నీతిమంతులం, మేము అంత సీన్ లేదు, మేము పైకి ఇట్లా ఉన్నాం, మా హృదయం ఎలా ఉంటుందో, మా ఆలోచన ఎలా ఉంటుందో మాకే తెలియదు. అందుకని మేము పరిశుద్ధపరచుకోవాల్సిందే, ఊరిని చూసే మీరు పరిశుద్ధపరచుకోవాల్సిందే, అందరం పరిశుద్ధపరచుకోవాల్సిందే. ఆమె ఏ కలర్ డ్రెస్సులో ఉంటే బలలో చేయి వేయకూడదా? అటువంటి చట్టం ఏమి లేదు. కలర్ డ్రెస్లో ఉన్నంత మాత్రాన బలలో చేయకూడదనే చట్టం ఏమి లేదు. కాకపోతే తెలుపు అనేది ఒక పరిశుద్ధతకు చిహ్నము, ఒక పావురానికి చిహ్నము, ఒక దేవుని దూతలకు చిహ్నము, ఒక వెలుగుకు చిహ్నము, సిగ్నిఫికెన్స్ అంతే. కాబట్టి ఇంత చెప్పినాకైనా వచ్చే నెలైనా వేసుకొని వస్తారు కాక. ఆమె చెప్పండి హల్లెలూయా. వచ్చే నెల ప్రయత్నం చేయండి. దాని కొరకు మళ్ళీ డబ్బులకు నాకు ఫోన్ చేయగాకండి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పవిత్రుడును, రెండవది నిర్దోషి. యేసుప్రభు ఎలాంటి వాడు? నిర్దోషి. పిలాతు అంటున్నాడు, ఈ నిర్దోషి రక్తమును నేను నేల కొలికించలేను.
కాబట్టి నా చేతులు కడుక్కుంటున్నాను నేను. ఈయన రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండును గాక అని చెప్పి అతను చేతులు కడుక్కున్నాడు. కానీ అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు అన్నారు, ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని శాపాన్ని వాళ్ళకై వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అందుకే దేశాలంబడి పడి వాళ్ళు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. లేరు, ఒక చోట లేరు యూదులు సమకూర్చబడాలి అని అంటే దేవుని రాకడకు ముందు యూదులందరూ సమకూర్చబడాలి యెరూషలేములో. ఇప్పుడు యెరూషలేముకు సమకూర్చబడతా ఉన్నారు యూదులు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాకడ యొక్క చిహ్నములు కనపడతా ఉన్నాయని అర్థం. ఆమేన్. కాబట్టి రెండవది, ఆయన నిర్దోషి. మనం ఎలా బ్రతకాలి? నిర్దోషులుగా బ్రతకాలి. నేరస్థాపన చేయబడనటువంటి వారిగా బ్రతకాలి. ప్రతి దినం మన సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం కోసం ప్రాణమైన పోవాలా, కానీ సాక్ష్యం మాత్రం పోకూడదు. ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడికి సాక్ష్యమే ప్రాణం. ఏంటిది? మీ ప్రాణం ఎవరు? మీ ఆయన మీ ప్రాణము, మీ పిల్లల మీ ప్రాణము. అమ్మో, నా బంగారు కొండ, నా వెండి కొండ, నా జాంగిరి, నా జిలేబీ, నా మైసూరు పాకు, అన్ని పాకులు పెట్టి పాకానేస్తాడు ఒకరోజు వాడు. మీ పాకులన్నీ, మీ బంగారు కొండలు, వెండి కొండలు, అవన్నీ ప్రభు తర్వాతనే. ఆమేన్, ఆమేన్. మొదటి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? హలో, ఎవరికి ఇవ్వాలి? యేసయ్య. ఆమేన్, ఆమేన్. సాక్ష్యం కాపాడుకోవాలి మనము. ప్రాణం ఏంటిది మనకు? సాక్ష్యం అంటే యేసయ్య. ఆమేన్. ఏం కాపాడుకోవాలి? సాక్ష్యం అంటే ఎవరు? ఏం కాపాడుకోవాలి? యేసయ్యను కాపాడుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు. ఇప్పటిదాకా అదే పాడి సచ్చింది మనం. నాలో ఉన్నావయ్యా, నాతో ఉన్నావయ్యా. బయటికి వెళ్తే నువ్వెవరో నేనెవరోనయ్యా. ఇక్కడ నేనయ్యో, నీకు నాకు లింకు, నీకు నాకు రిలేషన్, నీకు నాకు ఫ్రెండ్షిప్, నీకు నాకు ఫెలోషిప్. ఆఫ్టర్ డోర్ వెంట్ అవుట్, గెట్ అవుట్, గో అవుట్, అండ్ దెన్ నువ్వెవరో, యేసు ఎవరో చెప్పండి. సాహసము చేయ తెగింపనేలా యేసు ఎవరో మీరు ఎరుగరా? పేతురు వలె ఆయనను నేను ఎరుగను అందురా, బొంకుదురా? యేసు ఎవరో? నిర్దోషి అయినటువంటి దేవుడు ఆయన, పవిత్రుడైనటువంటి దేవుడు ఆయన, పరిశుద్ధుడని పిలువబడుతున్న దేవుడు ఆయన. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉంటే, నిర్దోషులై ఉంటే, సాక్ష్యాన్ని కాపాడుకుంటే, ఇందాక మనం పాట పాడామే, నీవు నాలో నీవున్నావయ్యా. నిజంగా మనలో ఉండిపోతాడు ఆయన. అంతే, మార్పే లేదు. ఇక ప్రత్యేకంగా వెల్కమ్ చేయాల్సిన అవసరం, ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పని లేదు. వెల్కమ్ మై లార్డ్, వెల్కమ్ ఓ లార్డ్, హోలీ స్పిరిట్ ఆపు నీ డ్రామాలు కాదు. అసలు మనం పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే, మనం పిలవకపోయినా మన హృదయమైన దేవాలయం కనుక మనలో నివసించడానికైనా ముందే వచ్చి ఉంటాడు, మనం పిలవకపోయినా. ఆమేన్, సే ఆమేన్, హల్లెలూయా. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. నిర్దోషి అంటే మన సాక్ష్యము కాపాడుకుందుముగాక ప్రజలలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, కాలేజీలో, వేరెవర్ వి గో, అక్కడ మన సాక్ష్యం అనేది మనం కాపాడుకోగలిగితే దేవుణ్ణి మనం కాపాడుకుంటున్నాము అని అర్థము. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చదువుకుందాం. నిష్కల్మషుడును, కల్మషం లేనివాడు. మనం ప్యూర్ వాటర్ బాటిల్, వైట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, వైట్ గ్లాసెస్ ఉంటాయి, ఆ గ్లాసులలో నీళ్లు పోస్తే, లిజన్, ఆ గ్లాసులో నీళ్లు పోస్తే దాంట్లో నలకలు ఉన్నాయో లేదో తెలుస్తుంది కదా. గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాసు, గాజు గ్లాస్ ఉంది కదా. అమ్మో, గాజు గ్లాస్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోండారు. మీకు దండం తల్లే, ఎవడరా మనం వల్ల ఆపేది, అది కాదు. గాజు గ్లాస్ ఉంది కదా, గాజు గ్లాసులో నీళ్లు పోస్తే దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే కనబడదా? ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసినప్పుడు మనము చూసి తాగుతామా, చూడకుండా తాగుతామా? మామూలు గ్లాసులో పోస్తేనే. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎవరు నీళ్ళు ఇచ్చినా కొన్ని నీళ్ళు పోస్తారు కొంచెం లైట్గా,
అట్లా పోసి అంటే అదొక అలవాటు. అంటే పైన ఏదన్నా ఉందేమని, పైన కాదు అసలు ఇది లోపల ఉంటుంది. మా ఏరియా అంతా ఫ్లోరిన్ వాటర్. మా ఏరియా నీళ్లు తాగితే కాళ్ళు చేతులు వంకరలు పోవడము, అన్నీ అటు ఇటు పోవడము, కిడ్నీ సమస్యలు రావడము, లివర్ సమస్యలు రావడం అని వస్తుంది. అంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసినప్పుడు అవి ప్యూర్గా ఉన్నాయా లేవా అని గమనించి మనం తాగుతున్నాం కదా. చాలా జాగ్రత్తగా గమనించండి. నిష్కల్మషుడు అంటే దాంట్లో ఏ డస్ట్ ఉన్నా కూడా మనకి వెంటనే అర్థమైపోయి, అక్క ఈ వాటర్ బాగలేవక్క, మళ్ళీ పడబోసి ఇంకోటి తీసుకురా, ఈ పడబోసి ఇంకోటి తీసుకురా అని ఏ విధంగా మనము ఆ గాజు గ్లాసుకు డస్ట్ అంటుకుందా, లేదా నీళ్లు పోసిన తర్వాత నీళ్ళల్లో డస్ట్ ఉందా అని చెప్పి మనం పరీక్షించి ఎంత శుభ్రంగా నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తామో మన జీవితము కూడా దేవుడు అలాగే చూస్తాడు. అది మన లోపల ఉందా, బయట నుంచి మనం లోపలికి తెచ్చుకున్నామా చూస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలనంటే మన లోపల ఉన్నా అది బయట నుంచి మన లోపలికి వచ్చినా మనము ప్రార్థన ద్వారా దాన్ని రిమూవ్ చేసుకుంటా రాగలిగితే నిష్కల్మషుడైన దేవుడు మనలో నివసిస్తాడు. కర్దవ అంటారు దాన్ని. కర్దవ అంటే పాత రోజులలో పాతోళ్ళకు తెలుసు, దీపం వెలిగించినప్పుడు బుడ్డి దీపాలు, బుడ్డి తెలుసా? ఎంతమందికి తెలుసు? కర్దవలు చాలా మంది తెలుసు. ఆ పాత రోజులలో బుడ్డి ఉంటుంది. ఇప్పుడు కదా టార్చ్ లైట్ వచ్చింది, టార్చ్ లైట్ కూడా మరుగు చేసి సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్లో టార్చ్ లైటు, సెల్ ఫోన్లోనే అన్ని, సెల్ ఫోన్లోనే సమస్తము, అరచేతుల వైకుంఠం అంటున్నా ఇదే. ఈ బుడ్డి దీపాలకు రోజు వెలిగి వాటిను కత్తెరతో ఆ పైన ఉన్న కర్దవను కట్ చేయకుండా, ఆ చుట్టూ నల్లగా పేరకపోయినటువంటి దాన్ని క్లీన్ చేయకుండా ఉంటే ఎక్కువ వెలుతురు రాదు. వస్తుందా రాదా? అవి పాతకాలంలో పోయినాయి, 20 ఏళ్ల క్రితం పోయినాయి అవన్నీ. ఆ తర్వాత క్యాండిల్స్ వచ్చినాయి. క్యాండిల్స్ వచ్చినాక పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ అసలు అవి లాంతర్లు భలే ఉండేటివి. లాంతర్లు బాగుండేటి. దానికి ఒక గాజు గ్లాస్ ఉంటుంది, దానికి ఇనుము అది ఉంటుంది, భలే ఉంటుంది. దాంట్లో కొంచెం కిరసనాయిల్ పోస్తాం. అప్పుడు కిరసనాయిల్ పోస్తారు, ఇప్పుడు పోతున్నారా మీకు రేషన్ షాపులలో? ఎందుకు తగలబెట్టుకుంటారండి? మొగుడి మీద కోపం వస్తే మొగుడైనా తగలబెడతారు, వీళ్ళైనా తగలబెట్టుకుంటారు. ఎందుకు నేను ఆపినట్టున్నాడు? మంచి పనే జరిగింది లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కర్దవ అనేది ఉండేది. ఆ కర్దవ ద్వారా రోజు బాగా వెలిగే ఆ లైటు ఈ నల్లదనము ద్వారా ఈ పైన ఆ ఒత్తి పైన ఉన్నటువంటి ఆ అరిగిపోయిన నల్ల దాని ద్వారా ఆ వెలుతురు రాదని చెప్పి దాన్ని కట్ చేస్తారు. తర్వాత దాన్ని అంతా కూడా ఏం చేస్తారు? శుభ్రం చేసినప్పుడు అదే పాతదేది లాందరు, కొత్తదేం కాదది. రోజు కొంటాం ఆ లాందరు, ఏం కొనం, పాత లాందరే. కానీ దాన్ని 2-3 రోజులకు శుభ్రం చేయడం ద్వారా ఏమవుతుందనంటే మొదటి రోజు వచ్చిన వెలుతురే, మొదటి రోజు ఇచ్చిన కాంతి, మొదటి రోజు ఇచ్చిన ప్రకాశము, అలాగే అనుదినము మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటే అదే వెలుగుతా ఉంటారు మీరు కూడా. అంతే. నిష్కల్మషుడును. హల్లెలూయా. పాపులలో చేరక. ఇంకొకటి ఏంటిది? అది పాపులలో చేరక. మన సహవాసము లోక సంబంధులతో ఉండకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. పాత సహవాసాలు ఉంటాయి. ఆ పాత సహవాసాలను ఏం చేయాలనంటే లిమిట్గా ఒక హద్దు గీసుకునే హద్దులో ఉంచాలి. ఆత్మ సంబంధులతో ఎక్కువగా సహవాసం చేయాలి. ఆమెన్. ఎందుకనంటే ఈ దైవిక సంబంధమైన విషయాలు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకి నువ్వు బైబిల్ తీసుకొని వచ్చేది వాళ్ళకి అర్థం కాదు, నువ్వు ప్రార్థన చేసేది వాళ్ళకి అర్థం కాదు, నువ్వు హల్లెలూయా అంటే అర్థం కాదు, పాస్టర్ గారు కనపడ్డప్పుడు నువ్వు వందనాలనో ప్రైజ్లాడనో చెబుతావు, వాళ్ళకి అర్థం కాదు. ఏంది ఏందో చెబుతుందని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఇవి దైవికమైన విషయాలు. అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధులతో, దేవుని వాక్యం అంటుంది పాపులలో చేరక. ఆమేన్. ఎవరితో తిరగకూడదు? అలాగని వాళ్ళతో మాట్లాడకూడదని కాదు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే హ్యాపీగా వెళ్ళిరండి. వాళ్ళు పెళ్ళిళ్ళకు పిలిస్తే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు.
కానీ వాళ్ళతో కలిసి నివసించి జీవించడం ద్వారా నీకున్నటువంటి ఆధ్యాత్మికతను పోగొట్టుకుంటావు అనేటువంటిది ఉద్దేశం. యేసు ప్రభు పాపులలో చేరక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పాత స్నేహాలు విడిచిపెట్టుకోలేక వాళ్ళు ఎలాంటోళ్ళైనా సరే పాత స్నేహాలు విడిచిపెట్టుకోలేక వారితోనే స్నేహం చేయడం ద్వారా బాగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు కూడా ఏమైపోతారనంటే బలహీన పడిపోతూ ఉంటారు. దానికి బైబిల్ అంగీకరించడం లేదు కదా. పాపులలో చేరక యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే ప్రత్యేకముగా ఉన్నాడు, సపరేట్. ఆయన లైఫ్ సపరేట్, ఆయన మాట వేరు, ఒక ప్రత్యేకమైంది. ఆయన చూపు ఒక ప్రత్యేకమైంది, ఆయన ప్రవర్తన ఒక ప్రత్యేకమైంది, ఆయన జీవిత విధానం ఒక ప్రత్యేకమైనది. అందుకే దేవుని వాక్యం సంఘమైన మనకు ఆజ్ఞాపిస్తుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనికి రండి. దేవుని వాక్యం మనకు ఆజ్ఞాపిస్తుంది. 40వ వచనం చదవండి. మనం ఎలా ఉండాలి? సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండాలి, రక్షణను మీరు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి మనం ఏమవ్వాలి? కొంతమంది మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఆదివారం పోవాలన్నా, తప్పకుండా పోవాలన్నా, ఈరోజు పోకపోతే పెళ్ళికి రా అని మూర్ఖంగా వాదిస్తారు. వాళ్ళకి తెలియక, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యజనులు, వాళ్ళు నామకార్థులు, పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు వాదిస్తారు మీతోటి, కానీ వాదములు పెట్టుకోకూడదు. మనము తెలివిగా తప్పించుకోవాలి. వాదములు పెట్టుకొని వాళ్ళని పోగొట్టుకోకూడదు, వాళ్ళ ప్రేమను పోగొట్టుకోకూడదు, వాళ్ళ సావాసాన్ని పోగొట్టుకోకూడదు, వాళ్ళ మంచితనాన్ని పోగొట్టుకోకూడదు. వాదములు పెట్టుకోకూడదు ఎవరితోటి. సున్నితంగా చెప్పేసేయాలి, సున్నితంగా తిరస్కరించాలి, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఇతరులకు మాదిరికరంగా బ్రతకాలి తప్ప మన ప్రవర్తన వలన ఇతరులు గాయపడుతున్నారంటే ఒక మెట్టు ఆగి ఆలోచన చేయాలి. ఒక మెట్టు ఆగి ఆలోచన చేయాలి. తప్పేముంది? మన వలన ఇతరులు నష్టపోతున్నారు, నా వలన ఇతరులు బాధపడుతూ ఉన్నారు, నా వలన ఇతరులకు గాయమైంది, నా ప్రవర్తన వాళ్ళను ఇబ్బంది పెట్టింది, నా యొక్క యాటిట్యూడ్ ఇబ్బంది పెట్టింది అనుకున్నప్పుడు, నా వైఖరి ఇబ్బంది పెట్టింది అనుకున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేసి మనల్ని మనం కొన్ని సరి చేసుకొని మార్చుకోవలసినవి ఉంటాయి. మొండిగా మనం అలాగనే వెళ్ళిపోతే, మన వల్ల వాళ్ళు నష్టపోతారు. ఏదో ఒక రోజున ఇతరుల వల్ల మనం కూడా నష్టపోతాం. కొలిసిన కొలతే కదా, అంతేనా జరిగేది? కొలిసిన కొలతే జరుగుతుంది. ఏందిలే వాళ్ళు నష్టపోతే, ఏందిలే వాళ్ళు బాధపడితే, ఏందిలే అనుకుంటే తలను దంతే తాటిని దన్నేవాడు వచ్చుడంట. ఏంటి? తలను దంతే నువ్వు తాటి చెట్టు ఉందనేటోడు వస్తాడంట. ఊరికే అనలే పెద్దలు సామెత. ఒరే, నువ్వు తలలే తన్నగలవు, ఒక రోజున తాటి చెట్టు ఉందనేటోడు వస్తాడు. ఆ తాటి చెట్టు ఉందంటే ఆ తాటికాయ నీ తల మీద పడితే బజ్జింతమవుతుంది. ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలంటే మూర్ఖులతో వాదిస్తూ ఉంటారు కొంతమంది. ఊరికే వాళ్ళని రెచ్చగొట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో తిట్టించుకోవడం. నన్ను అట్టన్నారు, నన్ను ఎట్టన్నారు, నేనెవడు పమ్మన్నాడు వాళ్ళ కాడికి? నువ్వు గోషి పెట్టుకొని ముందే ఉరికితివి నా పెతాపం చూపిస్తా అని. వాళ్ళ పెతాపం చూపించా. వాళ్ళు అట్టన్నారు, ఇట్టన్నారు అని చెప్పి మళ్ళీ వచ్చి ఏడిచి, ప్రభువా వాళ్ళ నాలుక కోసే ప్రభువా, వాళ్ళ చేతులు పడిపోవాల ప్రభువా. ప్రభు అంటాడు, సేమ్ టు యూ. తప్పు కాదు. ప్రైజ్ లార్డ్. మన ప్రవర్తన వలన ఎవరిని బాధ పెట్టేవారిగా ఉండకూడదు, మన మాటలు ఎవరిని గాయపరిచేవిగా ఉండకూడదు. మనకెంతున్నా కూడా మనం దీనులమైపోవాలి, మనం మరుగైపోవాలి, మనం తగ్గించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనకు దేవుడు ఎంత ధనం ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా, ఎంత మంచితనం ఇచ్చినా, ఎంత ఘనత గౌరవం ఇచ్చినా, ఎంత స్థాయి ఇచ్చినా కూడా
అది మన కుటుంబం కొరకు, ఆయన నామఘనత కొరకు, సంఘక్షేమం కొరకు ఉపయోగించాలి తప్ప మనము గర్విష్ఠులమైపోకూడదు. దాన్ని బట్టి మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విష్ఠులమైపోకూడదు. దేవుని వాక్యం ఏమన్నది? నాశనమునకు ముందు గర్వము నడుచుననింది. అంటే నువ్వు గర్వపడుతున్నావంటే నెక్స్ట్ నీకేం రాబోతుంది? నేను చెప్పలేదు, అది బైబిల్ చెప్పింది. నాకు ఈ మాటలు తెలుసు కాబట్టి మర్యాద కొంట నేను. ఇదిగో నా ప్యాంటు చూడు, చినిగిపోయింది నా ప్యాంటు. అర్థమైందా? అసలు ఈ ప్యాంటుకి ఈ సొక్కాకు సంబంధం లేదు. నేను మ్యాచింగ్ వేయాలంటే ఎంతసేపు పడుతుంది నాకు? మీరు ఇచ్చిన డబ్బులన్నీ నా దగ్గరనే ఉంటాయి. ఖర్చు పెట్టాలంటే పెడతా, లేకపోతే నా ఇష్టం వచ్చిన జల్సా చేస్తా. అడిగేటోడే ఉంటాను నువ్వు కదా యేసయ్య. అందుకని మర్యాదగా ఉంటా. ఎందుకు మర్యాదగా ఉంటా తెలుసా? ఆయన నన్ను చూస్తున్నాడు, నాలో ఉన్నాడు, నా పక్కనే ఇటు అంటుంటాడు అప్పుడప్పుడు. బ్రో ఏం లేదా ఊరికే కొంచెం నేనేదన్నా ఏం సంగతి? ఏం లేదు పోతున్నలే. డబ్బు మీకు లెక్క చెప్పకపోయినా నేను ప్రతిదీ ప్రభువుకి లెక్క చెప్పాలి నేను. అందుకని గర్వపడను. దాని విషయమనే కాదు, దేని విషయమైనా గర్వపడను. ఎందుకు గర్వపడనంటే అవన్నీ కూడా దేవుని మహిమ కొరకు వాడబడాలంతే. ఆమె నా ప్రవర్తన వలన, నా మాటల వలన, నా వైఖరి వలన, నేను ఉంటున్న విధానం వలన ఎవరు గాయపడకూడదు. అందుకని నేను ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడాలంటే మనల్ని మనం మార్చుకుంటేనే ప్రత్యేకమైన వ్యక్తులం అవుతాం మనం. ఆమేన్, ఆమేన్. మనల్ని మనం మలుచుకోకపోతే, మార్చుకోకపోతే మనం ప్రత్యేకమైన వాళ్ళం కాము. బయట వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏముండదు. బయట వాళ్ళు అట్నే బ్రతుకుతున్నారు, మనం అంతే బ్రతుకుతున్నాం. కాకపోతే బయట వాళ్ళు ప్రార్థనకు పోరు, మనం ప్రార్థనకు పోతున్నాం. బయట వాళ్ళకు పూజారి ఏమి వారం నెల ఇంటికి రాడు, కాకపోతే నేను సేవకుని మీకు పంపకొచ్చిపోతున్నాం. వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏమి? అంత తుస్సే. ప్రత్యేకంగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఒక సపరేషన్ లైఫ్ ఉండాలి మనకు. అందుకే అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై. ఎలా ఉండాలి? వేరైపోవాలి. మీరు బయట వాళ్ళు ఒకటి కాదు. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేయనివాడు ఒకటి కాదు. రెగ్యులర్గా వచ్చేవాడు, డుమ్మాలు కొట్టేవాడు ఒకటి కాదు. సర్దుకపోయేవాడు, సర్దుకపోనోడు ఒకటి కాదు. దీర్ఘశాంతం కలిగే ఉన్నవాడు, అధికమైన కోపిష్ఠుడు ఒకటే కాదు. గర్వపడుతూ అహంకారంగా బ్రతికేవారు, దీనులై సాత్వికులై ఎంత ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పేసి అట్లా ఉండే వాళ్ళు ఒకటి కాదు. దేని దానికే ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత ఎదిగినా మనం ఎలా ఉండాలి? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎలా ఉండాలి? నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను కొంతమందిని, కొంచెము సరైనటువంటి బట్టలు కట్టుకొని వాళ్ళని, సరిగా డబ్బులు లేని వాళ్ళను ఎంత చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటారో. గుండెలు బెత్తెడు జారినాయి నాకు 2-3 సార్లు. కొన్ని సందర్భాలలో నేను వెళ్ళినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అసలు వీళ్ళు క్రైస్తవులేనా? వల్లలో పాలు పొందే వాళ్ళయ్యుండి, దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళయ్యుండి ఇలా మాట్లాడతారా? ఇలా ప్రవర్తించవచ్చునా? పేదరికాన్ని చూసి అపహాస్యం చేయొచ్చునా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని నీకు శాతనైతే దమ్ముంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. బట్టలు సరిగా లేనంత మాత్రాన, వాళ్ళ క్యారెక్టర్ సరిగా లేదని నువ్వు ఎలా నిర్ణయించగలవు? నువ్వు బట్టలు అన్ని బాగున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, హోదా ఉన్నోళ్ళు, మంచి బిల్డింగ్ ఉన్నోళ్ళు, అబ్బో సూటు బూట్ వేసుకొని తిరిగేటోళ్ళు, కార్లలో తిరిగేటోళ్ళు అంత పతితులా, అంత పతివ్రతలా? మిగతా వాళ్ళందరూ అంత చెడిపోయిన వాళ్ళ? దాన్ని బట్టి బేరీ చేస్తావా? క్యాలిక్యులేట్ చేస్తావా? కాదు. మంచితనం, పరిశుద్ధత, ఎదుటిని చూసినప్పుడు దయ కలిగే గుణము, కనికరపడే గుణము, ఒక మంచితనంతో మాట్లాడడం. మనం ముద్ద పెట్టకపోయినా ఒక మంచి మాట వాడిని మన వైపు తిప్పేస్తుంది. అదంతే, మన మనిషిగా తయారు చేస్తుంది. మనం ఒక ముద్ద పెట్టాల్సిన పనిలా. అన్న బాగున్నారా? అన్న ఏంటి సంగతులు? రా అన్నట్ట కూర్చోంటే చాలు, అంతే. అమ్మ మంచి నీళ్ళు అయిపోయా.
మన మంచితనం, మన మంచి మాట, గౌరవంగా పలికే మాట, చిన్న చూపు చూడకుండా మనము ఇచ్చే మర్యాద, మనం చూపించే ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటివాన్ని మన వైపుకి ఆకర్షించేస్తుంది. దేవుడు కోరుకునేది అదే. దయ కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి, మంచితనం కలిగి ఉండండి. మన ప్రవర్తన ద్వారా మనం ఇతరులను బాధ పెడితే ఒక రోజున తప్పకుండా అదే బాధ మన మీదకి తిరిగి వస్తుంది. ఆకాశం వైపుట చూసి అని ఊసింది అనుకో, ఎవడి మీద పడుతుంది? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాలే, నేను ఊతానట, నా మీదనే పడదు అది. ఆకాశం తట్టు ఇటు ఎత్తి మీరు కూడా ఊసుకోండి ఒకసారి, ఉయ్యరు. ఇంత రహస్యం చెప్పి నాకు ఎవరైనా ఉత్తరా? మనం ఎవరిని తృణీకరించకుండా దేవుని పిల్లలని భావించి మనం లోకముతో సహవాసం చేయకుండా, లోకముతో చేయి కలపకుండా ప్రత్యేకముగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి. మీరు సాక్ష్యం ఇచ్చి, ఏమన్నాడు అక్కడ? సాక్ష్యం ఇవ్వాలి. మనం దేవుడు మీలో చాలా మందికి మేలులు చేశాడు. అన్న వచ్చే నెల సాక్ష్యం చెప్తా అంటారు, చెప్పరు. అన్న రేపు మీటింగ్లో అప్పుడు చెప్తా, నేను చెప్తారేమో ఎదురుతా, చెప్పరు. అన్న ఈసారి చూసుకున్నా, అబ్బా నేను సాక్ష్యం చెప్తే అందరు ఏడవాలన్నా ఉత్తదే, చెప్పరు. నేను అనుకుంటా, అబ్బా ఈ నెలలో అక్క సాక్ష్యం చెబుతుంది, ఈ నెలలో ఆయన సాక్ష్యం చెబుతాడు. అసలు కొంతమంది విశ్వాసంలో బలపరచబడతారు. దేవుడు ఇంత గొప్పోడా, ఇన్ని అద్భుతాలు చేశాడా, ఇన్ని ట్విస్టులు ఇచ్చాడా వారి జీవితంలో, ఇంత శోధనలో వాళ్ళని కాపాడా, ఇన్ని పరిస్థితుల గుండా నడిపించి వారిని విడిపించాడా, ఇన్ని రోగాల వెంబడి వారు పరిగెడతా ఉన్నా కూడా దేవుడు తప్పించాడా, ఇంత శాపము నుంచి విడిపించాడా, అబ్బా ఎంత గొప్ప దేవుడు అని చెప్పి విశ్వాసంలో కొంతమంది స్థిరపడతారు, బలపరచబడతారు అనుకుంటే చెప్పనే చెప్పరు. దేవుడు చేసిన మేలులను ఏం చేయాలి? మనము సాక్ష్యం చెప్పాలండి. మనకు బయట వాళ్ళకు ప్రత్యేకత ఏంటనంటే, మనము దేవుడు చేసిన మేలును సర్వ సమాజం ఎదుట సాక్ష్యం చెప్పడమే మన ప్రత్యేకత. ఆమేన్. ఏం చేయాలి? మనము సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఎట్లా విడిపించాడో, ఎలా తప్పించాడో, ఆ శోధనను జయించడానికి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో, ఈ రోగం నుంచి విడిపించబడ్డానికి ఎలాంటి మంచి డాక్టర్ను తన కొరకు ఇచ్చాడో, డబ్బులు అందకపోతే ఎలా డబ్బులు అందించాడో, ఈ పని జరగకపోతే ఎవరెవరిని ఎన్నుకొని ఎలా జరిగించాడో. ఆమేన్, ఆమేన్. అసలు మనం చెబితే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? మరలా 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 దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు మన పట్ల. అప్పుడు నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. మిమ్మల్ని అందరినీ, సంఘం అందరినీ పిలిచి నేను కృతజ్ఞత కూడిక పెట్టుకొని నేను సాక్ష్యం చెప్పినా లేదా? ఏమని చెప్పరు మీరు? చెప్పానా లేదా? నేను ఆ రోజు సాక్ష్యం చెప్పాను. ఎందుకనంటే నా ప్రభువు చేసిన మేలును నేను సర్వ సమాజం ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఆయనే కదా ఈ కార్యం చేసింది. నా సంఘ బిడ్డలే కదా వెనక ఉండి నడిపించింది. వాళ్ళే కదా నాకు అన్ని విషయాల్లో సహాయం చేసింది, సహకరించింది, నన్ను బలపరిచింది, కంటికి రెప్పలాగా నన్ను ఆ హాస్పిటల్లో ఉంచి వచ్చిన తర్వాత ఇంట్లో నాకు అన్ని మంచి చెడ్డలు చూసుకుంది వాళ్ళే కదా, నా సంఘ బిడ్డలే కదా అని చెప్పి ఈ విషయాలు ప్రభు సమక్షంలో, సంఘం సమక్షంలో దేవుని గొప్పతనాన్ని ప్రచురించాలని చెప్పి సాక్ష్యం చెప్పాను. మనం కూడా ఏం చేయాలి? మనకి ఏదైనా దేవుడు కార్యం చేస్తే సీక్రెట్గా అన్నీ చేసుకొని ముగించుకొని అన్న అనుకున్నాను, అన్న ఏం నత్యాలా? మీరు ఒక మంచి తీర్మానం చేయాలా? ఆమేన్. ఇంతవరకు దేవుడు నా పట్ల చేసిన మేలు నేను సాక్ష్యం చెప్తానని తీర్మానం చేయాలి. మనకు ఆగస్టు 8వ తారీఖున, ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున మనకు 10వ యానివర్సరీ ఉంటుంది. మనకు 10th యానివర్సరీ ఉంటుంది. 10 సంవత్సరాల సందర్భంగా మనం ఇక్కడ పరిచర్య ప్రారంభించి నాగులారంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 10 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయో చూడండి. అమ్మో అమ్మలక్కలు ఎట్లా గడిచిపోయినాయో చూడండి. అసలు 10 ఏళ్ళు అయ్యా దివాకరన్నా
రమేష్ అన్న ఎట్లా గడిచిపోయినాయో చూడు, ఎట్లా గడిచిపోయినాయో మనకు 10 ఏళ్ళు. నేనేమన్నా ఆలోచన చేస్తూ 10 ఏళ్ళు గడిచినాయా ప్రభువా? అట్లయితే ఒక కృతజ్ఞత కూడికలాగా పెట్టి నేను నీకు సాక్ష్యం చెప్పాలి ఆ రోజు అని చెప్పేసి ఆగస్టు 8వ తారీఖున మనది చర్చి యానివర్సరీ కాబట్టి ఆ రోజే మీ అందరూ కుటుంబాలను తెచ్చుకోవాలి. ఆ రోజు ప్రేమ విందు. 2 పెద్ద పులులను 2 పెద్ద సింహాలను బలిద్దాం. అడవికి పోయి తీసుకొస్తా వాటిని. తినేటోళ్లకు నక్కలు కూడా. 2 పెద్ద పులులు కొండలనా? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ముందే చెప్పి పెట్టి పోలీసు వాళ్ళకు, అయా మేము కోసుకుంటున్నాం మా జోలు రాగాకండి. ఆగస్టు 8వ తారీఖున అద్భుతమైన కూడిక ఉంటుంది మనకి. ఆగస్టు 8 యానివర్సరీ, 10th యానివర్సరీ. కుటుంబాలు మీరంతా తరలి రావాలి. మొన్న తీసుకొచ్చారు కదా మన వాళ్ళని, కొంతమంది 10 మందిని 15 మందిని తీసుకొచ్చారు, చాలా మంది బెడ్లో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగున మరలా ఆ రోజు ప్రేమ విందు. ఆ రోజంతా ప్రేమ విందు. రోజంతా అంటే 3 పూట్ల పెట్టను, పొర్రపాటున పెట్టనండోయ్, ఒక్క పూటే పెడతా. అది కూడా మధ్యాహ్నమే, తినేటోళ్ళకు తినేంత అంతే. ఆగస్టు 8వ తారీఖున మనకు ఒక ప్రేమ విందు ఉంటుంది. 10 సంవత్సరాలు ఎలా దేవునితో ప్రయాణం చేశాం, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చాం. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి కొంతమంది దగ్గర నుంచి ప్రత్యేకపరిచి దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడో కదా. కొంతమంది దగ్గర నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు మనల్ని సపరేట్గా. రారా వాళ్ళతో కలిసి కాదు కానీ, రా బయటికే నేను చూసుకుంటా కానీ, అయ్యా నేను చూసుకుంటా పదా అని చెప్పి ఆయన భుజముల పైన మోసుకొని వచ్చి మనల్ని, ఆయన రెక్కల పైన మోసుకొని వచ్చి మనల్ని ఇక్కడ నిలిపి 10 సంవత్సరాలు పూర్తి చేయించాడు ప్రభు మనల్ని. ఒక ఘనమైన పరిచర్య ఇచ్చాడు. ఇంతమంది బిడ్డలని ఇచ్చాడు నాకు. ఇంతమందిని కనడానికి నాకు పాస్టర్మకు గర్భాలు తెరిచాడు ప్రభు. ఇంతమందిని కన్నాం మేమందరం. దేవునికి స్తోత్ర. ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చామో దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ చూడలేక కొంతమంది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎంత పూచిపడ్డారో, ఎంత ముందుకు వచ్చారో, నన్ను ఎంత బలపరిచారో ఆ రోజు తప్పకుండా చెప్పాల్సిందే, ఒప్పుకునేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన వారం. హల్లెలూయా. ఒక మాట చదివి ఇంక నేను ముగిస్తాను. చాలా పెద్ద ప్రసంగం ఇది. మరి ఈరోజు చూసుకున్నాను దాన్ని, అది మరొక పర్యాయం చూద్దాం. 1వ అధ్యాయం 27వ వచనం. జేమ్స్ అంటే యాకోబు పత్రికలోకి రండి. ఒక్క మాట చదువుదాం. చాలా పెద్ద ప్రసంగం ఇది. ఆ ప్రత్యేకత గురించి చాలామంది ఉన్నాయి వాక్యంలో, ఎవరు ప్రత్యేకంగా బ్రతికారనేది. 1:27 యాకోబు. పవిత్రమును ఏదనగా అది అండర్లైన్ చేసుకోండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. హల్లెలూయా. చేతులెత్తి చివరిగా ఒక్కసారి హల్లెలూయా. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. ఎంత చూసుకున్నా మలినం అంటుతూనే ఉంటుంది. మీరు ఎంత ఊడ్చి తడి బట్ట పెట్టి తుడిచినా ఇల్లు, ఎవరురా తిరిగిందిడా, ఎవడి రచ్చులు, ఈ కాళ్ళ అచ్చులు ఎవరు, ఎవరమ్మా ఈడ టవలేసి, తడి టవల్ ఎందుకమ్మ బయట ఎవర్రా ఈడ పిల్లి ఉచ్చబోసిందా, ఎవర్రా ఈడికి తెచ్చేసింది, ఎవర్రా ఈడ ఆడుకుంది, ఎవర్రా మట్టి లోపల పోసింది. ఇహలోక మాలిన్యము మనకంటకుండా ఎంత చూసుకోవాలనుకున్నా అది అంటుతూనే ఉంటుంది. మనకు తెలిసో తెలియక అబద్ధం ఆడతామా ఆడమా?
అబ్బో మేము అట కాదయ్యా, మేము ఇంత పరిపెట్టు, ఎవడు ఇంకట వంచలేడు మమ్మల్ని, మేము ఇంతవరకు అబద్ధం ఆడలేదయ్యో అనేటోళ్ళు చెప్పండి. వాళ్ళే అబద్ధం ఆడినట్టు ఫస్ట్. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఏమంటున్నాడు? చూసుకోవాలి అంటున్నాడు. ఎప్పుడు చూసుకోవాలి? బల్లారాధనప్పుడా? ప్రభు రాకడ వచ్చినప్పుడా? ఎప్పుడు? అదే ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పుడు? వెనకున్న వాళ్ళు ఎప్పుడు? మూగోళ్ళందరూ మాట్లాడుదురుగాక, ఉన్న నోర్లు పోవునుగా, 36 పనులు ముందుకు రాలి. ఎప్పుడండి? ఎప్పుడు? ప్రతిరోజు ఒక్కరోజు ఎగ్జామ్ కోసము సంవత్సరం అంతా చదువుతున్నట్లుగా పరిశుద్ధత కోసము, దేవుని రాకడ కోసము ప్రతిరోజు శుద్ధులమై ఉండాలి. మనం ప్రతిరోజు సరి చేసుకోవాలి. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కాబట్టి ఆ ప్రార్థనలో ప్రభుని అడిగితే, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోగలిగితే ప్రభు రాకళ్ళు ఎత్తబడతాం. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది బిడ్లారా, బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. మిగతా వాళ్ళు అలాగే కూర్చోనండి, కళ్ళు మూసుకోనండి. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. మిగతా వాళ్ళు అలాగే కూర్చొని మరొకసారి, ప్రభువా నేను కూడా అందులో పాలు పొందాలయ్యా, నేను కూడా బాప్తిస్మం పొందాలయ్యా,